హలో అమిగోస్, ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ గురించి నేర్చుకుందాం. అమిగోస్, ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఒక మోడర్న్ పోర్ట్ఫోలియోలో అయిపోయింది. అంటే మన గురించి మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయడానికి, మనల్ని ఎవరైనా చూడడానికి, జస్ట్ గ్రో అవడానికే కాదు, మన గురించి మనం పెట్టుకోబోయే ఒక ప్లాట్ఫామ్లో అయింది. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో ఓవర్ ద ఇయర్స్ నేను నేర్చుకున్న 5 సీక్రెట్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు రజయ్, వెల్కమ్ టు జూడ్. జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. We will get right in. టిప్ నెంబర్ 5 అమిగోస్, ఒక ఆథెంటిసిటీని మెయింటైన్ చేయడం. అంటే ప్రొఫైల్లో ఉండే ప్రతి ఫోటో మనలో నిజాయితీగా మనం ఏంటనేది చెప్పడం, కానీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయి మనం కాని జీవితాన్ని, మనం కాని ఫేక్ లైఫ్ స్టైల్ని, మనం కాని ఫేక్ కొటేషన్స్ని మనం ఎప్పుడూ ప్రమోట్ చేయకూడదు. మనం ఏదైనా కొటేషన్ రాసిన ఒక డిస్క్రిప్షన్లో అది మనం నమ్మేదై ఉండాలి, మన పర్సనాలిటీకి రిఫ్లెక్షన్లా ఉండాలి. కానీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయి మనకు అర్థం కానివి, మనకు తెలియంది, మనకి కాని లైఫ్ స్టైల్ని మీరు ఎప్పుడూ ప్రమోట్ చేసుకోకూడదు. అలా ఫేక్గా ఉంటే మనకి జనాలకి ఈజీగా అర్థమైపోతుంది. జనాలు టూ ఇంటెలిజెంట్ టు నో ఇట్. సో ఆ ఆథెంటిసిటీని మెయింటైన్ చేయండి అమిగోస్. దెన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విల్ బీ ఆథెంటిక్ అండ్ ఒక నిజాయితీ ఉంటుంది. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 5 నేను నేర్చుకున్నది. టిప్ నెంబర్ 4 అమిగోస్, ఇది ఒక ఏస్థెటిక్ స్టాండ్ పాయింట్లో ఇది ఒక మంచి టిప్ అమిగోస్. మీరు మీ పిక్స్ అన్నిటికీ ఒక కాన్స్టెంట్ కలర్ ప్రొఫైలింగ్ ఇవ్వండి, ఒక రకమైన కలర్ గ్రేడింగ్ చేయండి. కలర్ గ్రేడింగ్ మీద నేను స్పెసిఫిక్గా ఫ్యూచర్లో ఒక వీడియో తెస్తున్నాను. బట్ ఒక కాన్స్టెంట్ కలర్ గ్రేడింగ్, ఒక కాన్స్టెంట్ కలర్ టోనింగ్ మెయింటైన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ మీరు స్క్రోల్ చేసే బ్యాచ్ మొత్తానికి చాలా యూనిఫైడ్గా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. చాలామంది ఒక ఫోటో కంప్లీట్గా వార్మ్ టోన్లో పెడతారు, ఒక ఫోటో కంప్లీట్గా కోల్డ్ టోన్లో పెడతారు. అలాగా డిఫరెంట్గా చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే అదొక కొలాజ్లో ఉంటుంది. ఇట్ డజంట్ లుక్ గుడ్. సో మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఇస్ టు కలర్ గ్రేడెడ్ పర్ఫెక్ట్లీ. అండ్ అలాంటి ఫొటోస్ని మీరు ఎక్కువగానే మీరు మీ ఫీడ్లో పెట్టుకుంటే స్వైప్ అప్ చేసేటప్పుడు, పీపుల్ చూసేటప్పుడు ఇట్ బికమ్స్ ఐ ప్లీజింగ్. దట్ ఈస్ ద సీక్రెట్ టిప్ నెంబర్ 4. సీక్రెట్ టిప్ నెంబర్ 3 అమిగోస్, మీరు మీ ఫొటోస్ తీసుకునేటప్పుడు, ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుందాం అనుకుని ఆ ఫొటోస్ తీసేటప్పుడు ఐజీ రియల్ ఎస్టేట్ని మైండ్లో పెట్టుకొని తీసుకోండి అమిగోస్. బేసిక్గా ఐజీ ఎట్లా అంటే 4:3 అలాంటి పిక్చర్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. పిక్సెల్స్లో చెప్పాలంటే 1080x1350. ఈ యాంగిల్లో మీరు ఫ్రేమ్ చేసుకోండి. మీరు డిఎస్ఎల్ఆర్లో తీసినా, సెల్ ఫోన్లో తీసినా, ఎక్కడ తీసుకున్నా ఫ్రేమ్ చేసుకునేటప్పుడు, మీ ఫ్రెండ్కి ఇచ్చి మీరు మీ ఫోటో తీసుకున్నప్పుడు కానీ, మీరు ఫ్రేమింగ్ కానీ చేసుకున్నప్పుడు కానీ, మీరు ఈ కలర్ ఈ పర్టికులర్ డైమెన్షనల్గా మీరు ఫ్రేమ్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా స్క్వేర్ ఫోటో కానీ, రెక్టాంగిల్ ఫోటో కానీ తీసుకుంటే స్క్రోల్ చేసే వాళ్ళకి మీరు చాలా తక్కువ టైం కనబడతారు, తక్కువ స్పేస్ కనబడుతుంది. మీరు ఫ్రీగా ఐజీ రియల్ ఎస్టేట్ ఇచ్చినా మీరు చాలా తక్కువ స్పేస్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకొని ఫ్రేమింగ్ కరెక్ట్గా చేయండి. దట్స్ టిప్ నెంబర్ 3. వెయిట్, ఇది 28th వీడియో అమిగోస్. ఇంకో 100 వీడియోస్ ఉన్నాయి, 72 వీడియోస్ ఉన్నాయి మనకి చేయడానికి. సెప్టెంబర్ 18th వరకు డైలీ వీడియోస్ చేయడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. వెల్ ప్రొడ్యూస్డ్, వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ మీకు ఇవ్వడం. మీ సైడ్ నుంచి నాకు 2 విషయాలు చేయండి అమిగోస్. జస్ట్ కింద కనబడే లైక్ బటన్ అలా కొట్టేసేయండి. అండ్ వెళ్ళేటప్పుడు #road to 100K అనే హ్యాష్ ట్యాగ్ మర్చిపోకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చేయగలిగితే మన ఛానల్ గ్రో అవుతుంది, మన కమ్యూనిటీ గ్రో అవుతుంది, మనం ఒక స్టైలిష్ కమ్యూనిటీలో మనం బాగా గ్రో అవుతాం. బికాస్ నా కోసం ఈ 2 విషయాలు చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోండి. ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 2 అమిగోస్, కొన్ని స్టూపిడ్ ట్యాగ్స్ ఉంటాయి. సబ్ ఫర్ సబ్, ఫాలో ఫర్ ఫాలో, ఇలాంటి స్టూపిడ్ ట్యాగ్స్ని వాడకండి అమిగోస్. దీనివల్ల మీకు ఫాలోవర్స్ రారు, వచ్చినా వాళ్ళు మిమ్మల్ని మీ కంటెంట్ని చూసి ఫాలో అయ్యే బ్యాచ్ రాదు. ఒక రకమైన ఒక ఆర్టిఫిషియల్ వైబ్ డెవలప్ అయిపోతుంది. ఇలాంటి స్టూపిడ్ ట్యాగ్స్ వాడకండి. ట్యాగ్స్ వల్ల మనకి రీచ్ వస్తుంది 100%. బట్ ఏదైతే మీకు రిలేట్ అవుతుందో, ఏదైతే మీరు డెఫినెట్గా అంటే మీ పోస్ట్కి రిలేటెడ్గా ఉంటుందో దాన్ని మీరు వాడండి తప్పితే ఇట్లాంటి సిల్లీ ట్యాగ్స్ వాడకండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్ నెంబర్ 2. ఫైనలీ అమిగోస్, టిప్ నెంబర్ 1, మీరు పోస్ట్కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు మీ ఫోటో ఒకటి చూసిన తర్వాత మినిమం 24 to 48 అవర్స్ గ్యాప్ ఇవ్వకుండా టప్ప ఫోటోలు పెట్టేస్తుంటే వాళ్ళు స్క్రోలింగ్లో మీరే కనబడుతుంటారు. గంటకి మీరు కనబడుతుంటే మాత్రం వాళ్ళకి మీ మీద చిరాకు వచ్చే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. సో స్ట్రాటజిక్గా పెట్టండి. ఒక ఫోటోకి ఇంకో ఫోటోకి దగ్గర ఫోటోలు పెట్టకండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం యూనిక్ ఫొటోస్ పెట్టండి, చేంజ్ ఉండే ఫొటోస్ పెట్టండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైతే మీకు నచ్చి మిమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టిప్ అమిగోస్. గ్యాప్ ఇవ్వండి 24 hours to 48 hours. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్ ఇస్ ఒకటే అమిగోస్, వెరీ సింపుల్. ఈ టిప్స్లో ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి. అన్నీ ఒకేసారి ఫాలో అవ్వాలనే కంపల్షన్ ఏం లేదు. ఒక్కొక్కటి ఫాలో అయితే మీరు జెన్యున్గా కూడా ఫాలో అవ్వగలుగుతారు. అండ్ ఆల్సో వెళ్ళే ముందు జస్ట్ ఆ లైక్ బటన్ కొట్టండి అమిగోస్. ఇందాక మీరు మర్చిపోండి, జస్ట్ వెళ్ళే ముందు అలా కొట్టేయండి. అండ్ ఆల్సో #road to 100K మర్చిపోకండి. దీస్ 2 things ఇందాక నేను చెప్పినట్టు మన ఛానల్ని ఆల్గోరిథం పుష్ చేయడానికి యూట్యూబ్ హెల్ప్ చేస్తుంది, మనం గ్రో అవుతాం. అండ్ ఆల్సో కింద ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేయండి. అడియోస్ అమిగోస్.